ఆస్ట్రేలియా టూర్లో తొలి ఓటమికి భారత్ చేరువలో నిలిచింది. అద్భుతం జరిగితే తప్ప పింక్ బాల్ టెస్టులో పరాజయం ఖాయమైనట్లే. భారత బౌలర్లు ఆలస్యంగా పుంజుకున్న వేళ ఆసీస్ భారీ ఆధిక్యాన్ని అందుకోవడమే కాదు, రెండో ఇన్నింగ్స్లోనూ మన బ్యాటర్లను దెబ్బ కొట్టింది. ఫలితంగా టీమిండియా రెండో రోజే సగం వికెట్లు కోల్పోయి ఇంకా 29 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతానికి భారత్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకున్న ఆసీస్ ముందు పోరాడే లక్ష్యం ఉంచగలుగుతుందా లేదా అనేది మాత్రం అనుమానమే. నిజానికి రెండో రోజే పూర్తిగా ఆస్ట్రేలియా జట్టే ఆధిపత్యం కనబరిచింది. తొలి టెస్ట్ ఓటమితో రగిలిపోతున్న కంగారూలు పింక్ బాల్తో భారత్ను డామినేట్ చేశారు. ఊహించినట్టుగానే కంగారూ బ్యాటర్లు అటాకింగ్ ఆడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ సెంచరీతో దుమ్మురేపాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ డే నైట్ టెస్ట్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు. ట్రావిస్ హెడ్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని ఈ ఫీట్ సాధించాడు. పింక్ బాల్ టెస్ట్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆసీస్ బ్యాటర్గా ట్రావిస్ హెడ్ రికార్డుని సాధించాడు. ఈ జాబితాలో మార్నస్ లబూషేన్ 4 శతకాలతో టాప్లో ఉండగా ట్రావిస్ హెడ్ 3 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్గా ట్రావిస్ హెడ్కు ఇది 8వ శతకం. ట్రావిస్ హెడ్కు ఒక లైఫ్ ఇవ్వడం భారత్ కొంప ముంచింది. అతన్ని 141 పరుగులకే అవుట్ చేసినప్పటికీ ఆసీస్కు తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యమే దక్కింది. భారత బౌలర్లలో బూమ్రా, సిరాజ్ 4 వికెట్లు తీయగా నితీష్ రెడ్డి, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు. అయితే రెండో ఇన్నింగ్స్ను కాన్ఫిడెంట్గానే ప్రారంభించిన రోహిత్ సేన వరుస వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో వరుస 4లతో దూకుడుగా కనిపించిన జైస్వాల్ అవుట్ అవడంతో కష్టాలు మొదలయ్యాయి. తర్వాత కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీతో పాటు మిడిల్ ఆర్డర్లతో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ సైతం నిరాశపరిచాడు. 28 పరుగులు చేసిన గిల్ కూడా వెనుతిరగడంతో భారత్ 5 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఆ తరువాత నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 128 పరుగులు చేసింది. పంత్ 5 4లతో 28, నితీష్ కుమార్ రెడ్డి 3 4లతో 15 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 29 పరుగులు వెనకబడి ఉండగా మూడో రోజు తొలి సెషన్ కీలకం కానుంది. పింక్ బాల్తో చెలరేగుతున్న ఆసీస్ పేసర్లను పంత్, నితీష్ ఎంతవరకు సమర్థవంతంగా ఆడగలుగుతారనేది వేసి చూడాలి. రెండో ఇన్నింగ్స్లో స్కాట్ బోలాండ్, కమిన్స్ చెరుకో 2 వికెట్లు తీశారు. స్టార్క్ 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యంతో రెండో టెస్టుపై ఆస్ట్రేలియా పూర్తిగా పట్టు బిగించింది. ఎక్కడి నుంచి కోలుకోని టీమిండియా మళ్ళీ గాడిలో పడడం అంత ఈజీ కాదు. రెండో ఇన్నింగ్స్లో పంత్, నితీష్ అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్లో భారత్ ఓటమి తప్పించుకోవడం కష్టమే. ఆసీస్కు కనీసం 200+ టార్గెట్ ఇవ్వగలిగితే మ్యాచ్పై ఆశలు పెట్టుకోవచ్చు.